ఎక్స్ట్రాడినరీగా ఉందండి. ఫోటోగ్రఫీ ఇస్ అరుపులే కేక. ఫోటోగ్రఫీ పర్ఫెక్షన్ వచ్చేసి ఎవ్రీ షాట్ ఒక డిఫరెంట్ వేలో తీయడానికి ట్రై చేశారు అండ్ దెన్ దే సక్సీడెడ్. మూవీ కూడా స్టోరీ, ద కీ స్టోరీ ఏదైతే ఉందో అది స్లోగా బిట్ బై బిట్ రివీల్ చేసుకుంటూ లాస్ట్లో మాత్రమే రివీల్ చేస్తారు. సో క్లైమాక్స్ వచ్చేసి 2-3 ట్విస్ట్స్ ఉంటాయి. ఆ 2-3 ట్విస్ట్కి ఒక లాస్ట్ 10 minutes యూ హ్యావ్ టు కీప్ ఆన్ విస్లింగ్, దట్స్ ఇట్. అలా ఉంటుంది ఈ మూవీ. అండ్ వైలెన్స్ కొద్దిగా ఎక్కువ ఉందనిపిస్తుంది, కొద్దిగా ఎక్కువ ఉంది కూడా. బట్ ఇట్ ఈస్ జస్టిఫైడ్ బికాస్ ద కాన్సెప్ట్ ఈస్ డార్క్ వెబ్ కాన్సెప్ట్లో అక్కడ జరిగేది క్రైమ్ సీన్స్లో హీ ఎంటర్స్. సో therefore that is necessary to be a part of it. That's what I felt. And then his Nani's shout ఒకటి ఉంటుంది. ఆ షౌట్ is gives a lot of kick in the first half. So therefore this is extraordinary. యూత్కి మాత్రం పండగే, బాగా నచ్చుతుంది యూత్కి. అండ్ దెన్ ఫోర్త్ నెక్స్ట్ దానికి క్లూ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఫోర్త్ కేస్కి కూడా ఫస్ట్ అండ్ సెకండ్కి ఇది ఈజ్ మచ్ బెటర్ బికాస్ వన్ ఈజ్ ఆబ్వియస్లీ నాని గారి పర్ఫార్మెన్స్. సెకండ్ వచ్చేసి ద కాన్సెప్ట్ ఈజ్ వెరీ డీప్ హియర్. డార్క్ వెబ్ కాన్సెప్ట్ అనేది కొంచెం డెప్త్కి వెళ్ళారు కాబట్టి, అది ఇంటర్నేషనల్ కాన్సెప్ట్ తీసుకున్నారు కాబట్టి ఇట్ ఈస్ మచ్ బెటర్ దాన్ హిట్ 1 and 2.